వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారాన్ని, ధనాన్ని, ఇష్టకామ్యాన్ని, వాళ్ళ మనసులో ఏముందో ఆ కోరికలు తక్షణమే నెరవేర్చే ఒక శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ప్రతి జీవితంలో ఉన్న ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేసే ఒక గొప్ప మనస్తత్వాన్ని, శక్తిని అమ్మవారికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ 12 రాష్ట్రాల వరకు ఎలా ఉందో చూద్దాం. అందులో ముఖ్యంగా చెప్పుకోబోయే ముందు ఈ యొక్క మే మంత్కి చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, ఇది మనకి వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది. ఆ రోజున మనకి బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ పూర్ణిమ అంటూ ఉంటారు. ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే పూర్ణిమతో స్టార్ట్ అయ్యి పూర్ణిమతో ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి, కొన్ని చోట్ల మనకి దీంతో కాకుండా కర్తరి అని వస్తుందండి. అంటే ఈ కర్తరిలో ఎక్కువగా ముహూర్తాలు, అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహ ప్రవేశాలు, తర్వాత కన్స్ట్రక్షన్ కొత్తగా స్టార్ట్ చేయటాలు, కొన్ని వాటిని నిషేధించారు. తెలుసుకొని అవి ముహూర్తాలకు వాడొచ్చలేదని గమనించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇంతేకాకుండా వీళ్ళకి ఈసారి కొన్నిసార్లు కొంతమందికి అనుభూతి జయంతి పరిస్థితులను బట్టి కొంతమంది చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం గమనించుకొని మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి గమనించుకొని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. యాస్ట్రాలజికల్గా అంటే గ్రహాల పరంగా చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయి. ఇందులో ఫస్ట్ గ్రహం మారేది మనం చూస్తే 4 గ్రహాలు మారుతున్నాయి. కుజుడు వచ్చేటప్పటికి మే 11వ తారీఖున మారుతున్నాడు, 14వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు, బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు మారుతున్నారు అనమాట. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాం అనమాట. సురేష్ బాబు గారు, మేషరాశి వరకు మే నెలలో ఎలా ఉంటుంది? సో మనం మేషరాశి గమనిస్తే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందండి. వాళ్ళ మీద వాళ్ళకి బాగా కంట్రోల్ ఉండాలి. రెండోది, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా చూసుకున్నా వాళ్ళ సెంట్రిక్గా ఉంటుంది. అంటే వాళ్ళు హెల్త్ జాగ్రత్తగా పెట్టుకొని మంచి హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే చక్కగా ఉంటుంది వాళ్ళకి. లేదంటే ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చి బాస్ దగ్గర గొడవలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే జాగ్రత్తగా ఉండాలి. రెండోది, వీళ్ళు ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఆల్రెడీ లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఎక్కువ కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. ఇంకొక ముఖ్యమైన విషయం, రాశిలో మనకి వెళ్ళబోయే డీటెయిల్స్, ఈ రాశితో పాటు ఎవరికైనా కుంభరాశి వాళ్ళు ఉన్నా, మీన రాశి వాళ్ళు ఉన్నా, ధనుసు రాశి, తర్వాత సింహరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఎవరైనా కనుక ఉంటే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది నా రీసెర్చ్లో స్పెసిఫిక్గా పట్టుకుంది. ఇంకా అందులో 2-3 ఉంటే ఈ రాశుల వాళ్ళు ఇంకా సమస్య చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అప్పటిదాకా తండ్రి కొడుకులు చాలా బాగున్నారు. ఒక లేడీ ఫోన్ చేసింది, సడన్గా వెళ్ళిపోయేసి వాళ్ళిద్దరూ అరుచుకొని ఆల్మోస్ట్ కొట్టుకున్న దాకా వెళ్ళిపోయారు. ఇద్దరు పలుకోవట్లేదండి, మధ్యలో నేను అలాడిపోతున్నానని చెప్పేసి లేదు. అంటే ఇద్దరిది ఈ శని రాశులతోనే ఉన్నారు చూడండి, అప్పటిదాకా ఉన్న వాళ్ళు. అందుకే ఇలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ డోంట్ వరీ, దానికి ఏం చేయాలని కూడా గురుగారు డెఫినెట్గా సజెషన్ చేస్తారు. వీడియో నేను వరకు చూసి అదేంటో తెలుసుకొని చెప్పినట్టుగా చేసే ప్రయత్నం మాత్రం డెఫినెట్గా చేయండి. సో ఇందులో మనం గమనించుకుందామండి, శని ఈ గ్రహాలు 4 గ్రహాల మార్పుతో మనకి మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ని ఇచ్చారు. దీంట్లో సింపుల్ వర్డ్స్లో ఏమంటారు, న్యూస్లో ముఖ్య అంశాలాగా మనం ముందుకు బ్రీఫ్గా ఒకసారి లెటర్స్ ఏమేమి వస్తాయో తెలుసుకుందామండి. కరెక్ట్. అందులో మనం చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, తర్వాత భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా వీళ్ళు ఇందులో వస్తారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లు, లో, ఏ, ఆ అన్న అక్షరాలు కూడాను మనకి పేరు బలం ప్రకారం చూసుకుంటే మేషరాశి కింద వస్తారు. ఇందులో వీళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి స్థాన నాశనం, అంటే ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా వస్తుంది. శత్రు పీడం శ్రియం విభూతిం అని చెప్తారు. అంటే విపరీతమైన శత్రు బాధలు ఉండి వీళ్ళని కిందకు లాగుదామని చూసేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. వీటితో పాటు ధనము లేదంటే ఐశ్వర్యము వచ్చినట్టు వస్తుంది, కానీ పెద్ద అంటే చేంజెస్ అయితే ఏమి ఉండదు. ఎంత వస్తుందో అంత పోయే అవకాశం ఉంటుంది. బట్ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి శత్రు బాధలు విపరీతంగా ఉండి కింద పడేయాలి, ఏదో ఒక విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ ఒక్క విషయం కొంచెం గమనించుకుంటే మనతంతా చాలా ప్రికాషన్, చాలా జాగ్రత్తగా ఉంటుంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే, సూర్యుడు వీళ్ళకి 2వ హౌస్లో ఉండి 8th హౌస్ను చూడటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు. ఏమవుతుందంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవెద, నిష్ఫలం కృషి వాణిజ్యం. విత్తరాశిగతో రవి అంటారు. అంటే 2వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ వీళ్ళకి నీచ బుద్ధి పుడుతుంది. అప్పటిదాకా చాలా స్ట్రాంగ్గా బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా అయితే ఎలా వెళ్ళిపోదామన్న థాట్స్, డీగ్రేడెడ్ థాట్స్ వస్తాయి అనమాట. అంతేకాకుండా దుష్ట సంసర్గ, శత్రువులతో
స ఏమంటారు వీళ్ళ స్టేటస్‌కి తగిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో సహవాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఆల్రెడీ 2. హ్మ్. మూడోదొచ్చేటప్పటికి ఫైనల్‌గా వీళ్ళు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. తలనొప్పులు తెచ్చుకుంటారు కావాలని జెప్పేసి. ఈ టైంలో ఏదైనా బిజినెస్ కానివ్వండి, లేదంటే జాబ్‌లో గనక అంత సరైన రిజల్ట్ ఉండదు అని గమనించుకోవాలి. దీన్ని వీళ్ళు కొంచెం అడ్వాంటేజ్‌గా తీసుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు శత్రువులంతా చుట్టూ ఉంటారు కాబట్టి, మీరు ఎవరెవరితో కనెక్ట్ అవుతున్నారో కొంచెం జాగ్రత్తగా, కాష్‌గా కనెక్ట్ అవ్వాలి. అలానే మీరు ఎవరెవరితో టైమ్ స్పెండ్ చేస్తున్నారో దాన్ని గూడా రియల్‌గా వర్త్ అనుకుంటే టైమ్ స్పెండ్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇలా ఉంది కాబట్టి వీళ్ళకి డైవర్షన్స్ ఎక్కువుంటాయి. సన్మార్గంలో వెళ్తూ ఉంటే ఎలా వెళ్దాం చేద్దాం, అలా వెళ్దాం చేద్దాం అని దగ్గరుండి చెడగొట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అది ఇంటర్పర్సనల్ స్కిల్స్. యెస్. రెండోది హెల్త్ వైజ్ చూసుకుంటే కుజుడు 2వ స్థానంలో ఉండటం తోటి జ్వరం, ఖడ్గవ్రణం చైవ బంధు భార్య విరోధ కృత్ చంద్రరాశిగత యక్షరాక్షస పీడనం అంటారు. అంటే ఏమవుతుంది వీళ్ళకి శరీరానికి గాయాలే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సహజంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యక్షరాక్షస పీడనం అంటారు. అంటే వీళ్ళకి ఎందుకో తెలవదు, వీళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం వీళ్ళకి చాలా హేటెడ్, విషపూరితంగా ఉంటుంది, గొడవలు పడే విధంగా ఉంటుంది. రీజన్ అయితే ఖచ్చితంగా తెలవదు, హెల్త్ బాగుండదు. డాక్టర్ దగ్గరికి పోయినా కానీ అయ్యో బేసిక్ మెడిసిన్ రాస్తారే తప్ప అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏమీ ఉండదు వీళ్ళకి. కానీ విపరీతంగా బాధపడుతూ ఉంటారు. జ్వరం రావచ్చు, పీడలు రావచ్చు, దిష్టులు ఉండొచ్చు. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉండేసి వీళ్ళకి డెమీ గాడ్స్ అంటారు చూసండి, ఇలాంటి వాళ్ళ ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. సడన్గా ఈవెంట్స్ జరుగుతాయి. బెస్ట్ గుడ్ ఈవెంట్స్ ఆర్ లైక్ నెగటివ్ సడన్గా జరుగుతాయి, వాళ్ళకి అర్థం కాదు అది. ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం. అయితే వీళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా చాలా సపోర్టింగ్ ఉండే విషయం ఏంటంటే శుక్రుడు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే శుక్రుడు కూడాను కొన్ని విషయాలు సపోర్ట్ ఇస్తున్నారు, కొన్ని విషయాలు మిక్స్డ్గా ఉంది. ఇందులో వాళ్ళకి ఏం చెప్తున్నాడు సంస్కృతంలో, గత జీవన రాహిత్యం, వాణిజ్యం, ధననాశనం, శత్రు వృద్ధి. అంటే శత్రువులు వృద్ధి జరుగుతూ ఉంటుంది. బిజినెస్ చేసినా ఏదైనా చేసినా సరైన కలిసి రాదు, కొంచెం ఇబ్బందులతో ఉంటూ ఉంది. అయితే వీళ్ళ మాటకి బాగా విలువ ఉంటుంది, పలుకుబడి ఉంటుంది. ఒక మాట చెప్తే జనాలు అర్థం చేసుకుని వీళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో చూసుకుంటే మనం ఏది చూసుకున్నా కొంచెం మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎస్. సో నక్షత్రాల ప్రకారం మరి సపోర్టివ్గా ఉందా, ఎలా ఉందండి? వీళ్ళకి అదృష్టం ఏమంటేనండి నక్షత్రాలు బాగున్నాయండి. ఇది ఒకటి నక్షత్రం వైపు చూసుకున్నప్పుడు మనకి మహర్షులు అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. దీని ప్రకారం ఏ నక్షత్రానికి ఏ గ్రహం ద్వారా ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఎలా ఉందో చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, విదేశాగమనం ఫారిన్ వెళ్ళే అవకాశం ఉంటుంది, సంపదలు బాగుంటాయి, ధనలాభం బాగుంటుంది. అయితే లాస్ట్ ఎండ్లో మరణ తుల్యం అంటారు. అంటే వీళ్ళు చేస్తున్న అప్పటిదాకా ఏదైనా కానీ ఉద్యోగం కానివ్వండి, జాబ్ కానీ మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది, అది గమనించుకోవాలి. తర్వాత ఓవరాల్గా బాగుందని చెప్పుకోవచ్చు. అలానే భరణీ నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ఫారిన్ రిలేటెడ్ లేదంటే లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, చక్కగా పార్టీలు ఫంక్షన్స్లో బాగా అటెండ్ అవుతూ ఉంటారు. ఏ ప్రకారం చూసుకున్నా కానీ భరణీ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు మనం. అయితే కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సేమ్ విదేశాగమనం ఉంటుంది, సౌఖ్యము, సంపదలు, ధనలాభము, ఐశ్వర్యము అంతా బాగుంది. ఒక్క విషయం మీరు గమనించుకోవాలి, సూర్యుని వల్ల లేదంటే పై ఆఫీసుల బాసులు కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ ద్వారా కానీ ఒక ప్రాబ్లం వచ్చి వర్క్ ఆగిపోతుంది. తద్వారా వీళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు, అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, దీనికి మృత్యు భయం అంటారు. ఇలా మృత్యు భయంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళు. ఇవి కాకుండా వీళ్ళకి ప్రతి అశ్విని, భరణి, కృతిక ఈ 3 నక్షత్రాలు కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి కార్యనాశనం, ధననాశనం జరుగుతూ ఉంటుంది. అయితే భరణి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, అంటే వీళ్ళ చుట్టూ ఉన్న స్త్రీలు కానీ ఎవరిలో వాళ్ళకి ఇబ్బంది రావడంతో ఆ ఇబ్బంది వల్ల వీళ్ళు ఇబ్బందికి గురవుతారు. సో చూసుకుంటే నక్షత్రాల వైజ్ చాలా బెటర్గా ఉందని మనం చెప్పుకోవచ్చు గ్రహాలతో కంపేర్ చేసుకుంటే. బట్ ఓవరాల్గా వీళ్ళకి మిక్స్డ్గా ఉంది. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా, ఎవరితో పడితే వాళ్ళు ఎంగేజ్ కాకుండా, కొంచెం పై అధికారులతోటి ఒక స్టెప్ వెనక్కి తగ్గేసి కొంచెం హంబుల్గా ఉంటే బాగుంటుంది ఈ మంత్. ఎస్. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి రెమెడీస్ చూసుకుంటే సూర్యుడి గురించి తీసుకుంటే పై బాసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్లీ ఫిగర్లో వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ అడ్వైజెస్తో పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆదివారం పూట గోధుమలు కనుక దానం చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా వరకు తీవ్రత తగ్గుతూ ఉంటుంది. యోగా, మెడిటేషన్ లాంటివి చేయటం ఇంకా ముఖ్యం. మనం ముందు చెప్పుకున్న విధంగా శనికి ప్రభావంతో వీళ్ళు ఉండటంతో శని పిప్పలాద స్తోత్రం ఉదయ సాయంత్రం చదువుకోవడంతో పాటుగా శనికి సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే శని గ్రహానికి జపాలు, దానాలు, తర్పణాలు, శనికి తైలాభిషేకము, అలానే శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే ఈ ఏలినాటి శని యొక్క శని ప్రభావం చాలా వరకు తగ్గుతుందని గమనించుకోవచ్చు. రైట్.
ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళకి సక్సెస్ఫుల్గా కెరీర్ ట్రాక్ ఉండి చక్కగా జీవితంలో దూసుకొని వచ్చేసి బట్ ఈ టైంలో వాళ్ళు ఎక్కడైనా కనుక స్లో అయినట్లు ఉంటే లేదంటే లైఫ్లో బ్లాక్ అయినట్లు ఉండి లేదంటే సడన్గా డీ ప్రమోషన్ రావటము లేదంటే సడన్గా మెంటల్గా టెన్షన్స్ రావటం హెల్త్ కాంప్లికేషన్స్ రావటం జరిగి ఉంటే ఒక విషయం గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఆ ఏజ్లో వీళ్ళకి శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి లేదంటే గ్రహ దోషాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయి అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి బాలారిష్టాలు చిన్న వయసులో ఉంటాయి. కొంతమంది పెళ్లి టైంలో వచ్చేటప్పటికి మ్యారేజ్కి సంబంధించిన యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి చాలామంది చక్కగా 10 ఇయర్స్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్కి వస్తారు. సడన్గా దే ఫీల్ వ్యాక్యూమ్ అనమాట. ఇలాంటి సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి, ఆ టైంలో శాపాలను ఉంటాయండి, ఆ టైంలోనే యాక్టివేట్ అవుతాయి. ఇవి ఒకసారి అలా అనిపించినప్పుడు జాతక చక్రం చూపించుకొని ఇండివిజువల్గా దానికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా ఈజీగా పరిహారాలు చేసుకోవడం ద్వారా పోతాయి. సపోజ్ శాపాలు అనుకోండి, మాతృశాపం అంటారు, పితృశాపం అంటారు, దైవ శాపము. నిన్న ఒక హారోస్కోప్లో చెక్ చేస్తుంటే వాళ్ళకి ఆత్మశాపం అంటే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. అలా కూడా చేసుకోకూడదండి. ఒక లేడీ ఫోన్ ఎత్తటమే నేను అలా 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 అనుకుంటే వచ్చేసి నాకు అర్థమైపోయింది. చూస్తే ఆత్మశాపం అంటే మనల్ని తిట్టుకున్నా మనలో ఉన్న ఆత్మను మనం తిట్టినా కానీ అది కూడా శాపం అవుతుంది. బుర్ర పని చేయదండి వాళ్ళకి. అందుకని ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే అవన్నీ చక్కగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా చేసేసుకొని ముందుకెళ్ళిపోతే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎవరికైనా ధనం చక్కగా రావాలనుకుంటే వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. రెండోది ఎవరికైనా సరే చండీ హోమము, శత్రువుల బాధలు విపరీతంగా ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, లైఫ్ అనేది ముందుకెళ్ళటం లేదు, ఇలాంటి ఆఫీస్లో ప్రమోషన్స్ రావాలి, ప్రమోషన్స్ రాకుండా చాలామంది ఆపుతూ ఉన్నారు, కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళు చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో కాకుండా మృత్యుంజయ హోమం ఉంటుంది. ఇలా వాళ్ళ యొక్క కాలసర్ప దోషాలు ఉంటాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, లైఫ్లో ఎంత చేసినా అక్కడే ఉంటుంటారు. కొంతమందికి లైఫ్లో ఎప్పుడు జాబే చేయరండి, శనిని తిట్టినా కానీ ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. వాళ్ళ పర్సనల్ జాతకంలో శని బాగుంటారు కానీ నీకు ఈ శని పట్టుకుని ప్రతి దానికి శనికి చుడుతూ ఉంటారు. అప్పుడు శనికి కోపం వస్తుంది. ఎప్పుడైతే శనికి కోపం వచ్చారో వాళ్ళ లైఫ్లో ఎప్పుడు జాబ్ అనేదే చేయరు. మనం చాలా మందిని చూస్తాం, జెంట్స్కి ఉంటారు, లేడీస్ కూడా ఉంటారు, బాగా చదువుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయరు. ఎందుకంటే శని శాపం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే చూపించుకుంటే చక్కగా అన్ని రకాల హోమాలు అవన్నీ చేపించుకుంటే కాల్సర్ప దోషాలు లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ఇండివిజువల్గా జాతకం ఒకసారి చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, చాలా సంతోషం అండి. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.